Hello people, welcome back to our YouTube channel Sean Polaksa. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో మీరు కావచ్చు మేము కావచ్చు మేము కూడా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న వీడియో అన్నమాట ఇది. ఏమైనా So we are so excited to answer your question. Sean Polaksa, where is Alan? అయ్యో వెరీ స్పెషల్. అందరి పేరు చెప్పిన సిటీగా చాలా. సో క్వశ్చన్స్ అవి కమెంట్స్ అయితే నేను చదువుతాను, ఓకేనా? ఎవరికి అది ఉంటే వాళ్ళు ఆన్సర్ చేస్తారు, ఓకే? అండ్ ఇది ఒకటే వీడియోలో అయిపోతే ఓకే, లేదంటే పార్ట్ 2 చేద్దాం. అండ్ యాక్చువల్లీ పార్ట్ 2 చేసే అంత సీన్ లేదు అనుకో, ఎందుకంటే మేము పెట్టిన దానికి ఏమో కొన్ని లైక్లు వచ్చినాయి, ఆ కొన్ని కామెంట్లు వచ్చినాయి, ఆ కొన్ని కామెంట్ల నుంచి కొన్ని ఆన్సర్ చేద్దాం, ఓకే? బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. విచ్ క్లాస్ ఆర్ యు స్టడీయింగ్ ఏంజెల్ అక్సా? సో నేనైతే 6th, మాకేమో 8th అన్నమాట. గ్రేడ్ 8. చిటికలే. బేబీకి ఫీడింగ్ పౌడర్ ఇస్తున్నారా అని అడుగుతున్నారు. పౌడర్ అసలు ఇవ్వట్లేదు, మదర్ ఫీడింగే ఇస్తున్నారు, ఓకేనా? అది పెట్టినా అనుకో ఎంత కుక్కినా అసలు ఒకసారి అట్లనే ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అడుగుతున్నారు. నేను చెప్తా మ్యారేజ్ లవ్ మ్యారేజ్. సి సెక్షన్ నార్మల్ డెలివరీ అడుగుతున్నారు. నార్మల్ డెలివరీ కాదు, సి సెక్షన్. సో ఇద్దరిది సి సెక్షన్ అయింది, సో థర్డ్ది కూడా ఆబ్వియస్లీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి నార్మల్. సో దాట్స్ వాట్ అనమాట. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మేము ఉప్పల్ నుంచి ఒక 10 కిలోమీటర్ రేడియస్ లో ఉంటాము, టువర్డ్స్ గట్కేసర్, నారపల్లి, ఓకే? ఎందుకంటే మొత్తం అడ్రస్ చెప్తాను. ఓకే, నారపల్లి వరకు చెప్పచ్చు. యా, నారపల్లి. బాబు ఎలా ఉన్నాడు? చాలా ముద్దుగున్నాడు, చాలా డబ్బులు. యాక్చువల్లీ మాకు బాగా పందిలా చంపుతానా? మాకే డబుల్ సీన్ రాదు, వీడికి వస్తుంది. క్యూట్ అనిపిస్తాడు తెలుసా. టు విచ్ చర్చ్ యూ పీపుల్ గో? టు వెరియా చర్చ్ హౌస్. ఇంటి దగ్గరలోనే ఉంటుంది. బెరియా. ఓకే. అన్నయ్య, నీ ఫ్యామిలీలో నాకు చోటు ఇవ్వు. యు ఆర్ ఆల్రెడీ అ ఫ్యామిలీ మెంబర్ మై డియర్. మెసేజ్ కి రిప్లై ఇవ్వు. ఇస్తా చెయ్యి. అన్నయ్య ఆగు, క్వశ్చన్ అడగలే, ఇంకా ఒక్క నిమిషం ఆగు, ప్రాపర్గా అడుగుతా. అన్నయ్య, మీ పిల్లలలో ఎక్కువ ఎవరు అల్లరి చేస్తారు? చెప్పనా? చెప్పు. నువ్వే. యాక్చువల్లీ నేను అక్సా ఓకే, నేను అక్సా బాగా పిల్లలం, మేమిద్దరం అల్లరి చేస్తాం. సో మీకు చిన్న పాప దొరికిందా నిజంగానే అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు, చిన్న పాపలు, సెకండ్ నెలలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దొరుకుతారు బేసిక్గా. కాకపోతే చాలా ప్రేమతోని దొరుకుతుంది అని ఎతికితే మాకే పుట్టింది, దొరకలే మా పాప. ఓకే, ఫ్యామిలీ మెంబర్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ఇన్స్టా ఫ్యామిలీ, తను అడిగింది హౌ యూ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఇది కొంచెం కాంప్లికేటెడే, బట్ యూనో ఇట్స్ అ ప్రాక్టీస్. నాకు ఫ్రెండ్స్ లేరు, ఓకే? అండ్ పార్టీలు గిటీలు అని తిరగను, చుట్టాలు గిట్టాలని పోను. సో ఎవ్రీథింగ్ ఫర్ మీ ఈజ్ మై ఫ్యామిలీ ఆల్ టుగెదర్. మా మమ్మీ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు, అంటే హ్యాండ్ టు హ్యాండ్ రిలేషన్షిప్తో ఎక్కువ కనెక్టెడ్ ఉంటా, ఓకే? సో దాట్స్ వెన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కూడా తక్కువ టైం అయిపోయింది, మొత్తం ఫ్యామిలీకి ఎక్కువ టైం అయిపోయింది. ఆబ్వియస్లీ కెన్ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది, వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్. ఇంకొకటి ఏంటంటే కాంటెంట్ పరంగా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి, సో వీళ్ళతో ఎక్కువ కనెక్టెడ్ ఉండడానికి అదొక అవకాశం వస్తుంది. సో అలా ఫ్యామిలీతో కాంటెంట్తో అలా మేనేజ్ చేస్తాను. ఇంకా వర్క్ టైం ఏంటంటే నాకు షిఫ్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తుంటాను కాబట్టి అలా బ్యాలెన్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా నడుస్తుంది. హెల్త్ ఫిట్నెస్ అంటారా, నడుస్తుంది. ఈ మధ్య అయితే హెల్త్ ఫిట్నెస్ ఈ రెండు కొంచెం గాల్లో కలిసిపోయినాయి. వి విల్ వర్క్ హార్డ్ విత్ దాట్ వెరీ సూన్. ఇది ఖచ్చితంగా అందరూ
వినాల్సింది, అందుకే ఇది లాస్ట్లో చెప్తా. ఏదంటే మీకు బాబు బేబీ బాయ్ అని ముందే తెలుసా అని అడుగుతున్నారు. దీనికి లాస్ట్లో ఆన్సర్ చేద్దాం. మీరు ఏం జాబ్ చేస్తారో అని అడుగుతున్నారు. మల్టిపుల్ మెసేజెస్ వచ్చినాయి. ఐ వర్క్ ఫర్ ఫౌండ్ ఎవర్ అండి, ఉప్పల్లో NSL అరీనా టౌన్ సెంటర్లో ఉంటుంది. మీకు మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అన్నయ్య. నాకు ఒక డౌట్, మీరు పిల్లల్ని బాగా చూసుకుంటారు కదా, మీరు 2 ఆడపిల్లలు ఉన్నారని బాయ్ కోసం ఉంచుకున్నారా? అసలు ఎందుకు 3 కావాలనుకున్నారు? సరే ఏమైనా తప్పు ఉంటే చిన్ని లైక్ మీ. లేదండి, ఐ టెల్ యూ, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. సో 2 ఆడపిల్లలు మాకు ఎప్పటి నుంచో లైక్ ఇట్స్ బీన్ లాంగ్ టైం మేము ఉన్నాము. అయితే తనకి ఆపరేషన్ చేయించలేదు. 3rd బేబీ కోసం అని అనుకున్న మాట అయితే వాస్తవమే. బట్ అది ఇనీషియల్ డేస్లో, అంటే ఈ పాప పుట్టిన తర్వాత ఒక 2-3 years మేము ఏదో వెయిట్ చేసాము. తర్వాత ఆపరేషన్ చేయించలేదు. సో అలానే వదిలేసినాం. తర్వాత ఇంకా ఎవరు లేరా అని చెప్పేసి మేము అనుకున్నాం, అదే ఇయర్ అనుకున్నాం కదా. సో వీ విల్ గో ఫర్ ద ఆపరేషన్, ఇంకా అయిపోతుంది అని అనుకునే టైంలో యూనో గాడ్ మేడ్ దిస్ మిరాకిల్ ఇన్ అవర్ లైఫ్. ఇనిషియల్గా చేసాం, బట్ 10 years అయితే బాయ్ కోసం వెయిట్ చేసింది అయితే కాదు. 2-3 years తర్వాత ఇంకా అవ్వట్లేదంటే వీఆర్ లైక్ ఓకే లెట్ ఇట్ బీ. ఇద్దరితో మేము హ్యాపీగా ఉన్నాం, మంచి లైఫ్ హ్యాపీగా వెళ్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్ కదా, ఇంకా ఎందుకు పిల్లలు అవసరం లేదులే, ఇంకా ఐఎమ్ హ్యాపీ విత్ దెమ్. నాకు మగ పిల్లలు లేట్ రోడ్ వీడు తీరుస్తాడు, ఇంత చాలాసార్లు వీడియోలలో చెప్పిన. నిజంగా మగ పిల్లలు లేని లోటు వీడు తీరుస్తాడు, ఎందుకంటే ఈజ్ లైక్ మోర్ లైక్ ఏ బాయ్. నేను మన అలానే పెంచిన చెప్పాలంటే. సో అవసరం లేదు అనుకున్నాం, కానీ యూనో ఇట్ హ్యాపెన్ అట్లా. సో నేను అక్క విడిగొట్టక ముందు కూడా మేము లైక్ సింపుల్గా తమ్ముడు ఉంటే బాగుండు కదా, అట్లుంటే బాగుండు కదా అని అనుకున్నాము. బట్ వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. అప్పుడప్పుడు అనుకునే వాళ్ళం ఉంటే బాగుండు, వాడు ఇలా ఉంటే ఇలా డ్రెస్అప్ చేయాలి, ఇలా మస్తు ఇమాజినేషన్ చేసుకుంటాం. ఫన్ గా మాట్లాడుకున్నప్పుడు టాపిక్ వస్తే అప్పుడు అది. ఇంకొకటి దీని రిలేటెడ్ ఇంకొకటి ఉంది, ఇది లాస్ట్లో చెప్తాను ఖచ్చితంగా, ఇది కూడా వినాల్సిందే. అన్నింట్లో బుడ్డోడికి తక్కువ చూపిస్తారు, ఎందుకు బాబుని చూపించాలంటే ఎక్కువ వాడి స్టైల్ ఇష్టం నాకు. ఇంట్లో అన్నిట్లో బుడ్డోడిని తక్కువ చూపిస్తారు. ఐ థింక్ అన్నిట్లో బుడ్డోడిని తక్కువ చూపిస్తున్నారు అని అంటున్నారు. ఆ బుడ్డోడు ఆడా అని నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఈడైతే ఏం తక్కువ ఏం చూపారు, ఇటు చాలా ఎక్కువ ఉంటాడు వీడియోలలో. ఒకవేళ ఈడనుకో, ఒకవేళ వీడైతే పడుకొని ఉంటాడో, లేకపోతే అదేలే అప్పుడే ఇంకా అయినా వీడికో ఛానల్, మళ్ళీ వీడి వీడియోలు, వీడి వాయిస్ ఓవర్ ఇచ్చేది నేనే. ఓకే సారీ, ఇది నేను చెప్పింది మర్చిపోయాడు. ఓకేనా, ఈడి వాయిసే అది. ఓకేనా. అక్సాను అంత బ్యూటిఫుల్గా పెంచారు. ఆహాహా, థ్యాంక్ యూ, నైస్ కాంప్లిమెంట్. బ్యూటిఫుల్గానే పెంచిన నా పిల్లల్ని. మీరు ఒక 4 వాళ్ళు ఉండే వీడియో ఒకటి చేయండి అన్న. ఇది అర్థం కాలేదు, కానీ పూర్ పీపుల్కి ఏదైనా హెల్ప్ చేసే వీడియో అనేటట్టయితే చేద్దాం. మీరు ఒక పూర్ పీపుల్ కి హెల్ప్ చేయండి. పూర్ పీపుల్ ఏడున్నాడా? అండ్ నిజంగా ఐఎమ్ వెరీ పూర్. తెలుగు చదవడం కష్టం. ఎవరైనా కొత్తగా వీడియోస్ స్టార్ట్ చేస్తే లైక్ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ వారికి మీరు సపోర్ట్ చేస్తారా? 100% చేస్తా. ఎందుకంటే నేను వచ్చింది 0 కాడికి. నా 100K సబ్స్క్రైబర్స్ వల్ల మీకు ఏదైనా హెల్ప్ జరుగుతుంది అనుకునేటట్టయితే you can reach out to me on Instagram. I can give you tips and tricks. నేను ఎలా చేశాను ఏంది అనేది పర్సనల్లీ గైడ్ చేయగలుగుతా. అండ్ ఏదైనా నాకు తోచిన సపోర్ట్ ఏదైనా చేయొచ్చు అంటే చేస్తా. ఆ సపోర్ట్ చేయడానికి నేను సీన్ పాల్ రియాక్ట్స్ అని రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన. అది కూడా చూడండి, చాలా మంచి ఫన్నీ వీడియోస్ ఉన్నాయి, ప్లస్ కొన్ని అడ్వైజెస్ కూడా ఉన్నాయి. సీన్ పాల్ ఒకసారి యూట్యూబ్ ఛానల్ కాకుండా సీన్ పాల్ రియాక్ట్స్ అని యూట్యూబ్ ఛానల్ గురించి మనం తొందరలో మాట్లాడుకుందాం. దానికోసం డెడికేటెడ్ వీడియో చేస్తాను. దాని పర్పస్ ఏంటి, అది ఎందుకు, దాని కాంటెంట్ ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. చెప్పు. మా వైఫ్ నేమా? అబ్బా పురుష్, వైఫ్ నేమ్ చెప్పకూడదంటగా. మా వైఫ్ పేరు ప్రసన్న. అడగడానికి ఏం లేదు, కానీ మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. గాడ్ బ్లెస్ యు. మీరు టిక్టాక్ వీడియోస్ అప్లోడ్ చేయండి అని అడిగా, అందులో ఏం బ్యాడ్ ఉంది అని మెసేజ్ డిలీట్ చేశారు. బ్రో నేను డిలీట్ చేయలేదు, ఆర్ ప్రాబబ్లీ డిలీట్ చేసింటే ఐ డోంట్ నో, నాకైతే గుర్తు కూడా లేదు. బట్ టిక్టాక్ వీడియోస్ నాకే కనిపిస్తలేవు. నేను నా ఫ్రెండ్స్ని అడిగిన ఆల్రెడీ, అక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు, అరే డౌన్లోడ్ చేసి పంపించండిరా అంటే వాళ్ళకి లైఫ్ బిజీ, ఇంకా అది కుదరలేదు. చూద్దాం.
ఒకవేళ But డౌన్లోడ్ అయితే ఐ థింక్ నేను దాన్ని ఒక సపరేట్ ఛానల్ క్రియేట్ చేసి మా మెమరీస్ కోసం అందులో అప్లోడ్ చేసి పెట్టుకుంటాను. అసలు ఆ పేజ్ లో ఎన్ని మెమరీస్ ఉండేనో నావి. కాదు ఒకటి ఉంటుండే బ్రో, అదేంది ఫ్రంట్ తీత్ ఒక వీడియోలో అయితే ఫ్రంట్ తీత్ రెండు లేవు. ఒకటే నేను అసలు ఇప్పుడు చెప్పాలా? అరే చిన్న దగ్గర ఉంది బ్రో. అందుకే నేను choir లో కూడా ఉంటా. ఇగో 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 అసలు తొలి వాళ్ళు రెండు లేకుండే. Tell me the special moments in your life, bro. You know మా ఛానల్ నేమే హ్యాపీ ఫ్యామిలీ. సో అందులో మనం ఒకటి రెండు అని ఏం చెప్తాము, చాలా స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి, చాలా లవ్లీ మెమరీస్ చాలా చాలా ఉన్నాయి. లైక్ ఇట్స్ లైక్ ద మోస్ట్ హ్యాపీ మెమరీస్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ డే ప్రతి చిన్న దాంట్లో వీ క్రియేట్ హ్యాపీ మూమెంట్స్. అంటే ఒకటి అని చెప్పలేము, ఒకటి అని చెప్పాల్సి వస్తే చాలా చెప్పాలి. అందులో ఒకటి చెప్పాలి అంటే ఏముంటుంది, ఇంకా మరీ హైలైట్ చేసి చెప్పాలంటే ఇక ఈడు పుట్టినరోజు. ఓకే, దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్. మా పెళ్ళైన రోజు, దాట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్. వాళ్ళ నా లవ్ ఎక్స్చేంజ్ చేసిన రోజు, యా దట్ వాజ్ అ వెరీ స్పెషల్. అట్లా చెప్పిన రోజు చాలా. ఈడు పుట్టినప్పుడు అందరూ బాధపడ్డారు, బట్ నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈడు పుట్టినప్పుడు ఫస్ట్ టైం నా బేబీ పుట్టినప్పుడు చేతులు ఇమోషనల్. I lost my younging. I mean యంగింగ్, గుడ్ ఇంగ్లీష్ చెప్పిగా. యంగింగ్ I lost my అంటే నేను రాట్లేదా? అరే బ్రో చెప్పు. సో మా కజిన్స్ లో అన్న అందరికన్నా నేనే చిన్నదాన్ని, ఐఎమ్ ది యంగెస్ట్. సో ఒక 2 members వచ్చి నా ప్లేస్ కట్ చేసేసారు. అది ఒకటి మా తమ్ముడు. మీ వైఫ్ మీద మోసం ప్రాంక్ చేయండి, చేద్దాం. చేశారు ఆల్రెడీ. ఓకే ఓకే ట్రై చేద్దాం. మర్చిపోయినా మీరు అడిగితే నేను మర్చిపోయినా. ఇది వన్ ఆఫ్ యువర్ గర్ల్స్ నేమ్స్ చెప్పేసా? గర్ల్స్ నేమ్స్ చెప్పలేదా? ఈ పిర్ర ఏంజల్ ముద్దు పేరు. పిర్ర కాదు, ఓకే పిల్ల. ఈ అమ్మాయి పేరు వచ్చేసి ఏంజల్. మా పెద్ద పాప పేరు వచ్చేసి ఏంజల్. Can I introduce myself, please? Yes, please. And my name is Esther Elsa. My nickname is Angel. I'm in grade 8. And do you know one My thing? age is 13. Oh, I have a mic. So నేనేంటంటే I was like, నా పేరు అక్సా జూనియర్, నా నిక్ నేమ్ అక్సా. Bro, what is this? Name is Her name is Lisa. Any time did you call me Lisa, mommy? I'll call you from today. Okay, I'll call you. okay, call Lisa. me. Call me. Hi, Lisa. మమ్మీ బాగాలేదు మమ్మీ. కాదు, ఆ పిల్ల చిన్నప్పుడు లీసా అని పెట్టడం కానీ నేను ఎవరు పిలవలే ఎప్పుడు. అక్సా జూనియర్, అక్సా అని పిలుస్తాము. ఏంజల్ యాక్చువల్లీ నేమ్ ఎస్తేర్ ఎల్సా. ఐ మీన్ స్కూల్లో చాలా నిక్నేమ్స్ పెట్టింది మా చిన్న మమ్మీ. గుడ్డు కుషులు నాకు ఉన్నాయి. గుడ్డు నానమ్మ పెడతాడు, బర్రె దున్నా ఇవే ఉంటాయి, ఇవే ఉంటాయి. అయితే మంచి పేరు ఒకరికి పెట్టిన ఎవరికి తెలుసా? ఆలెన్ అని చెప్పి మా మామని అదొక్కటే మంచి పేరు. దాన్ని కూడా మొత్తం ఆలీ ఈలీ కాదు ఆలీ అని పిలుస్తారు. నేను వెళ్ళినా కదా మమ్మల్ని ఇంటికి. Ali, Ali అని మమ్మల్ని అయితే హాస్పిటల్లో ఏ ఎలర్జీ నేమ్ కనిపిస్తుంది పులిపిరి is Angel's name. You like your daughters or like your son? This is very very clear. My daughter say first is అలా అలా ఆన్ స్క్రీన్ చెప్తా నేను. నిజం నానా? ఇక్కడ నేను స్కూల్కి వెళ్ళిపోయినాక నువ్వు వాడినే ఉంటావు ఫస్ట్. ఆర్ అంటే ఈ వీళ్ళ వాళ్ళ ఒకటే చెప్పాలి. ఒకటే ఓకే వీళ్ళే ఏంజల్ అక్సనే. లైక్ రియల్ టైం లో సీరియస్ గా అప్పుడు అడగండి గైస్ మీరు. అంటే ఏ బెన్నీ అంత నిజం చెప్పాలా, ఆడపిల్లలే ఫస్ట్ పుట్టిరు. 10 ఏళ్ళ నుంచి వాళ్ళ 13 years 10 years నుంచి ఉన్నారు మాత్రమే. వాళ్ళంటేనే ఎక్కువ ప్రేమ. ఇప్పుడు వీడొచ్చింది కాబట్టి ఏదో ఇప్పుడు కొత్త మురుపంలో వాడిని ఎక్కువ చూస్తున్నాం But అంతే. started ignoring us. అరే బ్రో అగైన్ యు నో ఐ లవ్ యు. No, పులోరా పిల్లలే ఏం లేదమ్మా. దుంబా. అసలు మీ పిల్లలేనా వాళ్ళు? మా పిల్లలే బ్రో. Oh my god bro, what question is that bro? We 3 are same.
కొంచెం అంటే యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అవ్వడం వల్ల పిల్లలు కొంచెం తొందరగా పెద్దగా అయిపోవడం అట్లా మేము కూడా కొంచెం ఇంకా మరీ యంగ్ గా ఉండడం వల్ల అట్లా అనిపిస్తుంది కానీ యా మా పిల్లలు. హాయ్ అన్న, బిట్వీన్ బోత్ ఆఫ్ యువర్ డాటర్స్ హూ స్టడీ వెల్ అండ్ హూ ఈస్ రెస్పాన్సిబుల్. దిస్ ఈస్ క్వైట్ కాంప్లికేటెడ్ బట్ యా, స్టడీ వెల్ అని అంటే ఇద్దరులో ఒక్కరిని చెప్పాల్సి వస్తే ఏంజల్, కానీ మార్క్స్ అక్సకు మంచిగా వస్తాయి, అక్సకు కూడా వస్తాయి, ఏంజల్కి కూడా వస్తాయి. ఇది వీళ్ళిద్దరిలో ఎట్లా ఉంటుందంటే అక్స ఈజ్ లైక్ ఎక్కువ మెమరీ ఉంటుంది, ఇది ఎక్కువసేపు చదువుతుంది, ఈక్వల్ మెమరీ ఉంటుంది అట్లా. సో ఏంటంటే ఇద్దరు ఈక్వల్, కాకపోతే ఎఫర్ట్స్ ఎక్కువ పెడతాడంటే వీడు ఎక్కువ ఎఫర్ట్స్. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, అట్లా. రెస్పాన్సిబుల్ ఎవర్రా అంటే ఏంజల్. అది అట్లా ఊపే రుబ్బకు ఏది వస్తుంది. షాప్కి వెళ్తే రెస్పాన్సిబుల్ అనే పాయింట్ గురించి మాట్లాడతలేదు. రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత వహించేది ఎవరు, బాధ్యత ఎక్కువ ఎవరికి ఉంటుంది. నీకుంది, బట్ అక్కతో కంపేర్ చేస్తే నీకు తక్కువ ఉంది. అయితే ఐ వోంట్ యాక్సెప్ట్ దిస్ క్వశ్చన్. ఓకే ఏంజల్. అక్క చిన్న వేసుకోండి అక్క. ఓకే బ్రో, ఓకే వదిలేసి అదే పెట్టండి. సరే, దానికి నో కమెంట్స్. డూ యూ హ్యావ్ ఎనీ ఓన్ బ్రదర్? యా, టెల్ us about your family, mom, dad. ఆల్మోస్ట్ నా వీడియోస్ లో చూసింటారు. ఐ హ్యావ్ మై elder brother, younger brother. Elder brother is in Canada and his name is Johnson Williams. తమ్ముడు డేవిడ్ మా మమ్మీ వాళ్ళతో ఉంటాడు. హీ రీసెంట్లీ గాట్ మ్యారీడ్ ఆల్సో. మా మమ్మీ పేరు తిమోతి, మమ్మీ పేరు కమల, డాడీ పేరు తిమోతి. ఓకేనా? టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఈజ్ వెల్ ఆఫ్ అండి. అండ్ డాడ్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తారు అండ్ చర్చ్ రన్ చేస్తారు. యా, అంతే. We are also a beautiful family together, like we are very very beautiful. అది వాళ్ళ నుంచి రావాలి, మనం చెప్పొద్దు. Of course, మనం కాదు, మా ఫ్యామిలీ, మా యా యా. అక్కలు తమ్ముడిని ఎలా చూసుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్. అక్ష చాలా బాగా చూసుకుంటది, ఏడిపిస్తుంది కూడా. ఏంజల్ కూడా చాలా బాగా చూసుకుంటది. కాకపోతే అరుస్తున్నావా అని వాడిని కొరుకుతున్నావా? నువ్వు కదా ఆడే జర సతాయించేది నాలానే, నేను కూడా కొంచెం సతాయిస్తావాడిని. ఏంజల్ ఈజ్ లైక్ సెకండ్ మదర్. బా చెప్పనే చెప్పకిగా మస్తు చూసుకుంటది. కొంచెం ఓపిక ఎక్కువ బ్రో. అక్సకు కూడా పాపం నిద్ర కూర్చోాలంటే ఇట్లా 2 నిమిషాలు తెచ్చి ఇచ్చేస్తుంది. పాప తీసుకొచ్చి చేతులు నొప్పులు వేస్తుంది. చాలా పేషెన్స్. 2 minutes వరకు అయితే ఖచ్చితంగా. అదైతే కాదు, రీసెంట్లీ ఐ మేడ్ హిమ్ స్లీప్ ఆల్సో. చాలాసార్లు నేను పడుకోబెడతా వాడిని. వైఫ్ ఏం వర్క్ చేస్తారు? లేదండి, మా వైఫ్ వర్క్ ఏం చేయరు, ఇంట్లో ఉంటారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బ్రో, వెరీ బ్యాడ్ ఆన్సర్ బ్రో. చాలా చెండాలంగా ఇచ్చిన. నో బ్రో, మా వైఫ్ ఇంట్లో వర్క్ చేస్తారు బ్రో. చాలా అంటే చాలా చాలా వర్క్ చేస్తారు. 1 hour అయిపోయాడు, 3 hours తీసుకుంటుందండి. ఓన్ హార్టెడ్ చెప్తున్నా, చేస్తారే ఉంటారు. ఎవ్రీ హౌస్ వైఫ్ హ్యావ్ ద బిగ్ వర్క్. చాలా పని చేస్తారు వాళ్ళు. వాళ్ళకి దండం పెట్టేయాలా. అలాగే సరే జిప్ వేసేయాలి, మూసేసుకోవాలి, ఏం మాట్లాడదు. బేబీ ప్రోడక్ట్స్ చెప్పండి అంటున్నారు. సెబామెట్, ఇనిషియల్ గా సెబామెట్ వాడాము, ఇప్పుడు అన్ని టెడీ వాడు. గుడ్ క్వశ్చన్. మీరు ఎందుకు పేరెంట్స్ దగ్గర ఉండరు అని అడుగుతున్నారు. ఇప్పుడు మేమే 5 ఓకే. మా మమ్మీ వాళ్ళు 2, మా తమ్ముడు వాళ్ళు 4, మా అన్న వాళ్ళు ఒక 4, మొత్తం కలిస్తే ఒక 14 మంది అవుతారండి. 14 మందికి సరిపోయే ఇల్లు అయితే కావాల్సింది ఉంది, కాకపోతే అది లేదు. అందుకని మేము అంత పెద్ద అది ఇప్పుడు కట్టిండు బ్రో. పెళ్ళైన కొత్తలో ఏంటంటే కలిసే ఉండే, ఇనిషియల్ గా కలిసే ఉండే. తర్వాత అన్న జాబ్ పర్పస్ అక్కడ గచ్చిబౌలిలోకి వెళ్ళి నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అంటే మా పెళ్ళి ఇక్కడ జరిగింది. మా మమ్మీ వాళ్ళు మేడిపల్లికి వెళ్ళి అటు నుంచి అక్కడికి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకొని, సో అట్లా అయిపోయింది అనమాట. డూ యూ హౌస్ టూర్ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా తొందరలో హౌస్ టూర్ ప్లాన్ చేస్తున్నా, చేద్దాం.
మాకు మీ లవ్ స్టోరీ, మ్యారేజ్ కోసం మీకు ఎలా కన్విన్స్ చేశారు పేరెంట్స్ని? మీరు ఫస్ట్ బేబీ తర్వాత మీరు హౌస్ వేరే వాళ్ళ దగ్గర వెళ్ళారు కదా, మీరు ఫైనాన్షియల్గా ఏమైనా ట్రబుల్స్ ఫేస్ చేశారా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ప్లీజ్ అప్లోడ్ యువర్ బేబీ నేమ్ సెరమనీ. బ్రో హారిక, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ విల్ డూ అ డెడికేటెడ్ వీడియో ఫర్ దిస్. ఇది మనం ఒక నిమిషంలో చెప్తే అయిపోయేది కాదు. ఇట్ టేక్స్ అరౌండ్ ఒక 15-20 మినిట్స్లో ఈజీగా కట్ షార్ట్ చేసి చెప్పచ్చు, ఎందుకంటే చాలా పెద్ద స్టోరీ. సో చాలా ఇంట్రెస్టింగ్గా కట్ షార్ట్ చేసి ఒక 15-20 మినిట్స్లో నేను కూడా మా వైఫ్ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి మేము ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాం మేము మీకోసము. ఆ వీడియో నెక్స్ట్ తర్వాత విల్ ప్లాన్. ఓకేనా? చెప్పు నేమ్స్ నేమ్ సెరమనీ అంటే ఏంటంటే మనం ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ అనుకున్నాం, ప్లాన్ చేయలేకపోయినాము. 6th మంత్ ఏదైనా అనుకుంటే 6th మంత్లో పేరు పెట్టే ప్రయత్నం చేస్తాము, లేదనుకుంటే న్యూ ఇయర్కి పెట్టేస్తాం. న్యూ ఇయర్కి అంటాం, ఫస్ట్ బర్త్డేకి. ఓకేనా? అప్పుడు ఫస్ట్ బర్త్డే రోజే నేమ్ రివీల్ చేస్తాము. ప్రస్తుతానికైతే మేము ముందుగా ఆలెన్ అని పిలుస్తున్నాము. మామయ్య, మీ పెద్ద కూతురు చాలా క్యూట్ గా ఉంటుంది. మామయ్య అబ్బా ఎవరు అమ్మయ్య? ఈ ఛానల్ పేరు ఏంజిల్ అక్క పేరు ఎందుకు యాడ్ చేయలేదు? అప్పుడు ఏంజిల్ అక్క శివుడు ముక్కు వేసుకొని అప్పుడు నేను చాలా బాగుంటుండే అవును చిన్నప్పుడు. అవును. యా చాలా అంటే చాలా బాగుంది. ఓకే, నేను అక్స ఎక్కువ వీడియోస్ చేస్తుండే కాబట్టి మా పేరుండే. అదే ఇంకా పేరు మారిస్తే జనాలు గుర్తుపట్టారని. ఇప్పుడు షాన్ పాల్ ఆలిన్ బాలేదు, సెట్ కాలే. షాన్ పాల్ ప్రసన్న సెట్ కాలే. షాన్ పాల్ ప్రసన్న పాల్ మంచి సెట్. అది పోనీ షాన్ పాల్ ఏంజిల్ సెట్ కాలే. షాన్ పాల్ అక్సా సెట్. సరే ఒక సెకండ్ ఆగు, తర్వాత పేరు మారిస్తే జనాలు గుర్తుపట్టరేమో అని సీన్ పాల్ అక్సా అని అలానే ఉంచేసా. ఇట్స్ పర్మనెంట్ బ్రదర్, వి కాంట్ చేంజ్. అది ఇక బ్రాండ్ నేమ్ లాగా అయిపోయింది. మరి మీకు పుట్టిన పిల్లల అన్న బ్రో, అరే ఇద్దరు అమ్మాయిలు మీకు పుట్టిన పిల్లల కలుస్తలేదా? మై మదర్ అండ్ మీ వీళ్ళు ముగ్గురు వారిది కూడా అలానే ఉంటుంది. సో వి ఆర్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. డోంట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ అగైన్. ఏయ్ బర్రెముక్క వేసుకొని ముగ్గురు ఉంటుంది. ఏయ్ వింటాం బ్రో, బర్రెముఖి అని పిచ్చా. ఓకే, ఫ్యామిలీ 5 పేర్లు మనిషిని చూపిస్తూ చెప్పండి. వీళ్ళు పేరు ఇది, వీళ్ళ పేరు ఇది అని చెప్పండి. అలాగే మీ పేర్లతో పాటు మీకు ఇష్టమైన కర్రీ కూడా చెప్పండి. అలాగే మీది ఏ ఊరో కూడా చెప్పండి. అలాగే నా పేరు మెన్షన్ చేస్తే క్లాస్కి వెళ్తున్నా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మ్యాగీ ఇష్యూ ఆఫీషియల్. సో అక్సా జూనియర్ ఆల్రెడీ పేర్లు చెప్పేసాం. ఐ థింక్ ప్రసన్న, డార్కస్, షాన్ పాల్, ఆలన్. ఓకే, పేర్లు అయితే ఇవి. నాకు నచ్చిన కర్రీ చికెన్ బిర్యానీ మా ఆవిడ చేసింది. బ్రదర్ నీకు అందరికి తెలుసు. మై ఫ్రెండ్స్ ఆల్సో నో ఇట్, ఐఎమ్ ఏ నాన్ వెజ్ లవర్. సో అన్ని కర్రీ పేరు చెప్పమన్నారు. నాన్ వెజ్ అదేలే, కుక్క కూర, పిల్లి కూర, నాన్ వెజ్ పేరు చెప్పు. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. ఫేవరెట్ ఒకటే చెప్పమన్నారు. ఒకటే ఫేవరెట్ కర్రీ బిర్యానీ బ్రదర్. కర్రీ బిర్యానీ కర్రీ మా అక్షగానికి ఇష్టం. లివర్ 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 చికెన్ అని చెప్పవా? అది ఏం చెప్పాలి కూడా లివర్ బ్రదర్. నాకా మటన్. ఓకే, మటన్. ఐ లవ్ కీమా. ఓకే, విచ్ స్కూల్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్. తెలీదు. ఏముంది? తెలీదండి మాకు తెలీదు, మేము ఎక్కడ ఉంటున్నామో కూడా తెలీదు. చెప్దాం ఏమైతుంది బ్రో, వాళ్ళు Brother, what happened if you want to tell సెయింట్ also? జోసెఫ్ స్కూల్. Saint Joseph School. సెయింట్ జోసెఫ్ స్కూల్. Saint Joseph School, Saint Board Joseph of School. Elections. సెయింట్ జోసెఫ్ స్కూల్ ICSE. సిలబస్. అంతే. ఇంకా కరిక్యులం. డాటర్స్ లో ఎవరు ఇష్టం? ఫస్ట్ అక్సా, నువ్వు చాలా క్యూట్ గా ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎవరు ఇష్టం అంటే ఇద్దరు ఇష్టమే అండి, 100% ఇష్టమే, అందులో సవాలే లేదు. ఇద్దరు ఇష్టం కాదు. తీసుకోవా ఇక సెకండ్ మదర్ అయిపోయింది. సెకండ్ మదర్ సర్వీస్ అయిపోయిందా? చాలా మంది లవ్ స్టోరీ చేయాలి ఇంకా.
అన్న నీ శాలరీ ఎంత వస్తుంది అన్న అని అడుగుతున్నారు. చాలా మంచి విషయం ఇది. ఇది ఖచ్చితంగా మగవాళ్ళ శాలరీ ఆడవాళ్ళ వయసు అడగకూడని విషయం ఇది. ఇది కూడా మనం చెప్పే పరిస్థితి కాదు. బట్ ఓకే, నా ఫ్యామిలీని గడుపుకునే అంత ఓకే సరిపోతాయి. ఓకే, ఐ థింక్ ద క్వశ్చన్స్ అయిపోయినాయండి. ఐ థింక్ వి ఆన్సర్డ్ ఇచ్చిన క్వశ్చన్స్. అంటే ఇన్స్టాలో ఏవైతే క్వశ్చన్స్ అడిగారో ఆల్మోస్ట్ ఒక 60 కామెంట్స్ అండ్ ఇందులో కొన్ని పిక్ చేసాం మనము యూట్యూబ్ షార్ట్లో నుంచి. సో ఇవైతే మేము ఆన్సర్ చేసాము. ఇంకా ఏమన్నా ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అవి కూడా ఆన్సర్ చేస్తాము. ఒక 2 మాత్రం చెప్పడం మర్చిపోయాము కదా, మీకు ఆల్రెడీ బేబీ బాయ్ అని తెలుసా అని అడిగారు. ఓకే, సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మాకు బేబీ బాయ్ అని తెలియదు. వెరీ వెరీ క్లియర్గా నేను కడుపులో పడ్డ నెక్స్ట్ మూమెంట్ మేము కూర్చోబెట్టి వీళ్ళని కూర్చోబెట్టి మా అత్తమ్మ వాళ్ళని కూర్చోబెట్టి క్లియర్గా ఏం చెప్పిన అంటే ఇక్కడ పుట్టేది అమ్మాయి అబ్బాయి అని చూపించుకోవద్దు. దట్ వాజ్ ద రూల్. ఫస్ట్ రూల్ నాది అదే ఉండే. రైట్, ఎందుకు ఉండేయాలంటే అది పుట్టబోయేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా యాక్సెప్ట్ చేసే విధంగానే నువ్వు ఎండ్ వరకు ఉండాలి. యూ నెవర్ నో ఇఫ్ ఇట్ ఈస్ బాయ్ ఆర్ గర్ల్. ఒకవేళ గర్ల్ అయినా యాక్సెప్ట్ చేయి, నాకు ఆడపిల్ల అయినా పర్లేదు నేను చూసుకుంటా అని చెప్పేసి ఆమెకి ఒక భరోసా నేను ఇచ్చిన. అండ్ త్రూ అవుట్ ద టైం కూడా అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి ఏ రోజు కూడా అనుకోలేదు. వాళ్ళు వీళ్ళు కడుపులో తంతున్నారు, ఆగండి ఇట్లా రెస్పెక్ట్ ఇచ్చి పిలిచేది మా వైఫ్. ఆగురా ఆగమ్మా అనే అమ్మాయిలాగా సంబోధించేది కాదు, అబ్బాయిలాగా సంబోధించేది కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు లాస్ట్లో ఆ రోజే అప్పుడే తెలిసింది మా బాయ్ అని. అండ్ దట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. అయితే ఈ వీడియో ఇంతవరకే గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఇంకా ఏమైనా కామెంట్స్ రూపంలో అడగాలని ఉంటే అడగండి. వి విల్ పుట్ ఇట్ ఆన్ అనదర్ పార్ట్ ఒకవేళ అవసరం అయితే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మంచి వీడియోస్ మంచి కాంటెంట్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్. 80K అయిపోయింది, 100K తొందరలో అయిపోతే మేము కూడా సిల్వర్ ప్లే బటన్ చూసి అరే మేము కూడా బాయ్ అని చెప్తాం. ఓకేనా, ఏదో ఒక పెడతాం బాయ్. కానీ మీరైతే కొట్టేసేది. చలో, సీ యు ఆన్ అనదర్ వీడియో. టేక్ కేర్, బాయ్.